హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకీస్ డిలైట్. ఈరోజు వీడియోలో మేము దత్త జయంతి సందర్భంగా అంగాష్టమి వ్రతాన్ని బాబా టెంపుల్లో వాళ్ళు నిర్వహిస్తుంటే మేము అందులో పార్టిసిపేట్ చేశాము. ఈ టెంపుల్ నిజాంపేట్లో ఉంది. ఇక్కడ మనం దర్శించుకునేది కృష్ణ సాయిని. అసలు ఈ పూజ విధానం ఏంటి, ఈ పూజ ఫలితం ఏంటి, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అనగాష్టమి అంటే దత్తాత్రేయ స్వామిని అనగస్వామి రూపంలో, అలాగే అనగాదేవిని, అలాగే వారి అష్టసిద్ధులను పూజించే ఈ వ్రతం అనగాష్టమి వ్రతం. ఈసారైతే మేము పౌర్ణమి అలాగే దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈ టెంపుల్లో నిర్వహిస్తుంటే ఈ పూజను మేము అందులో పార్టిసిపేట్ చేశాము. ఈ వ్రతాన్ని మనం టెంపుల్స్లో ఆ కమిటీ వాళ్ళు నిర్వహిస్తుంటే అయినా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, లేదా మన ఇంట్లో కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ అనగాష్టమి వ్రతాన్ని ఇంట్లో చేసుకునేట్లయితే ఎలా ఆచరించాలో నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. అందులో ఈ అనగాష్టమి వ్రతానికి ఉన్న 5 అధ్యాయాలు కూడా చక్కగా వివరిస్తాను. మరి ఆ అప్డేట్స్ అన్నీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ అనగాష్టమి వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి రోజు లేదా ఏ నెలలోనా వచ్చే బహుళ అష్టమి రోజున ఆచరించాలి. ఈ అంగాష్టమి వ్రతానికి ప్రసాదాన్ని పంచకాజ్యంగా నివేదిస్తారు. అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ వ్రతాన్ని 18 days ఆచరిస్తే ఖచ్చితంగా మన కోరిక ఆ 18th డే ఖచ్చితంగా తీరుతుంది. అనగాదేవి అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ స్వామి స్వరూపులని మనం ఎలా భావిస్తామో అలాగే సరస్వతి, లక్ష్మి, అలాగే కాళీమాతలు అనగాదేవిగా అవతరించారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే అష్టమి రోజున అనగాష్టమి వ్రతాన్ని ఆచరించే ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు సుమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.